ఏపీలో ఐఏఎస్ అధికారుల దిగజారుడుతనానికి నందిగామ ఘటన ఓ నిదర్శనమన్నారు వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అధికారులంతా బాకా ఊదే బృందంలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆ సమయంలో కలెక్టర్ను జగన్ ఆ విధంగా అనకపోతే అసలు మనిషే కాదన్న ఆయన రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పుడు అదే బాట పెట్టాయని ఆరోపిస్తున్నారు. ఓ ప్రతిపక్ష నేతను పట్టుకొని కలెక్టర్ అవమానించేలా వ్యవహరించారని, ఇదంతా కేవలం బస్సు యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నమేనని అన్నారు పెద్దిరెడ్డి. మరి స్వయంగా రాష్ట్రమంతా చూసింది జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా సబ్ కలెక్టర్ గారు ట్రీట్ చేశారు. ఈ విధంగా ఇట్లా తిప్పి ఇట్లా మాట్లాడుతూ ఉంటే అంత ధైర్యం కలెక్టర్కి వచ్చిందంటే కలెక్టర్కు ఏ విధమైన ప్రేరేపణ ప్రభుత్వం నుంచి ఉంటుంది, ఏ విధమైన ప్రేరేపణ ముఖ్యమంత్రి నుంచి కానీ ఆయన కావాల్సిన అనుగు మంత్రుల దగ్గర నుంచి కానీ ఉంటుంది. మరి దాని గురించి మాట్లాడకుండా అసోసియేషన్ అంటే మీరు బాగా వాయించడమేనా మీ పని? ఐఏఎస్ ఆఫీసర్స్ బాగా వాయిస్తున్నారు. అసోసియేషన్లో ఉండే వారి గురించి అంతా కూడా మాకు కూడా తెలుసు ఎవరెవరు ఏంది అని చెప్పి. రేపు మొన్నాడు రిటైర్ అయ్యే ఫరీదా గారు కూడా దాంట్లో ఉన్నారు. మరి ఆయన ఎందుకు చేత ఆయన పక్కన పెట్టినాడు చంద్రబాబు నాయుడు? మరి ఈ అసోసియేషన్కు శాంక్టిటీ ఉంటే మీరు ఎందుకు గాను మీ ఆఫీసర్ని కూడా మందలించరు? ప్రతిపక్ష నాయకుడిని ఆ విధంగా ట్రీట్ చేసినాక నీది కూడా తప్పు ఉంది బాబు గారు అని చెప్పి ఎందుకు మీ కలెక్టర్ గారికి చెప్పరు? అది చెప్పకుండా కేవలం బురద జల్లల్లా ఏదో మెప్పు పొందల్లా చంద్రబాబు దగ్గర, తెలుగుదేశం పార్టీ దగ్గర అధికారంలో ఉన్నారు కాబట్టి వారికి ఒత్తాస పలకాలని చెప్పి మీ అసోసియేషన్ అంతా కూడా ప్రతిపక్ష నాయకుడి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైనది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో మనకు అర్థం కాదు. కానీ ఐఏఎస్ ఆఫీసర్లు నిష్పక్షపాతంగా పనిచేయాలనే ఆలోచన లేకుండా ఒక పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నారు. ఒక అధికారంలో ఉండే ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని చెప్పి ఒక పార్టీకి ఆ పార్టీ